లీడర్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈరోజు ఎస్ సార్ చూపించండి. హా, ఇది పత్తి క్రాసింగ్. సో ఇట్లా ప్రతి చెట్టుకు కూడాను ఒక పూతకి ఇట్లా కట్ చేసి అట్లా చేస్తూ ఉంటే క్రాసింగ్ అవుతుంది. ఇది చూసుకుంటే కింటాకి 50,000 మలింగప్ప సారు గత మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి చేసి మన గ్రాన్యువల్స్ అన్నీ సార్ వాడుతూ ఉన్నారు. సార్ మీరు అంతకుముందు వాడుతూ ఉన్నారు కదా, దానికి దీని రిజల్ట్ ఎలా ఉంది? బాగుంది సార్, రిజల్ట్ చాలా బాగుంది కదా. రిజల్ట్ బాగుంది. గ్రాన్యువల్స్ వేస్తే బాగా వస్తాయి. పంట ఏ పంటనా కానీ బాగా వస్తాయి. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హరిరాజ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇది మన గ్రాన్యువల్స్. చాలామందికి నేను చెప్తూ ఉంటాను కదా, చెట్టు అనేది వేరు వ్యవస్థ మీద పిలక మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది. తర్వాత సైడ్ నుంచి కొత్త కొమ్మలు అని చెప్పాను కదా. ఇక్కడ చూస్తూ ఉంటే మనము ఒక చెట్టుకు చూడండి, పైనుంచి చూసుకుంటూ ఉంటే ఎన్ని కొమ్మలు ఎన్ని కాయలు అనేది మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ప్రతి చెట్టు కూడాను అదే యాక్టివ్తో ఉంది. సో మన వెస్టీజ్ గ్రాన్యువల్స్, అట్లాగే హ్యూమిక్, అట్లాగే మాస్ తోటి మనం స్ప్రే చేయటం జరిగింది. ఇక్కడ ఒక చెట్టుకి ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 ఈ కింద కాంచి ఈ చెట్టుని చూస్తే అన్ని కాయలు పూతతోటి. తర్వాత ఈ పూత అనేది కూడా మనకి ఇట్లా ఊపినా కూడాను రాలదు. కాయ కూడా కింద కాయలు కనిపిస్తున్నాయి కదా, కాయలు కూడా రాలు. చెట్టు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, కాయ కూడాను ఎంత యాక్టివ్గా ఉందో. ఇది గమనిస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉండిద్ది. సో మన ప్రోడక్ట్ దీనికి వాడిచ్చాము, దీని పక్కన మనం వాడించలేదు, అది కూడా మీకు చూపిస్తాను. ఎస్ లీడర్స్, ఇక్కడ చూడండి, మనకు గమనిస్తూ ఉంటే ఇది మన ప్రోడక్ట్ వాడిన పత్తి కాటను. ఇదంతా హైట్ చూసుకున్నా కానీ ఇన్ని చూసుకున్నా కానీ ఇక్కడ మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదే రైతు మనము ఇటు చూద్దాము, ఇది కూడాను ఈసారిదే, కానీ దీనికి మన ప్రొడక్ట్స్ అనేవి వాడలేదు. ఇది చూస్తూ ఉన్నా అంటే గ్యాప్ కానీ చిన్న చెట్టు. ఇప్పుడు ఈ చెట్టు ఇంతే హైట్ ఉంది, ఈ చెట్టుకి ఎన్ని వస్తాయి కాయలు? తక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి అసలు గ్రాన్యువల్సే వాడలేదు, రైతే చెప్తున్నాడు సార్. అసలు దీనికే వాడలేదు కదా సార్? ఓకే, దీనికి వాడలేదు కాబట్టి ఈ సైజు కానివ్వండి ఏం లేదు. పూత అయితే వచ్చింది, కానీ చెట్లు బలం లేకపోతే, చెట్లకి ఇట్లా కొమ్మ లేకపోతే ఏమొస్తుంది? మహా అయితే ఒక 5 కాయలు 10 కాయలు వస్తూ ఉంటే, వచ్చిన కూడా మళ్ళీ రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇది చాలా యాక్టివ్గా ఉంది, గమనిస్తున్నాం కదా. ఎస్, దీనికి వాడారు. ఈ తేడా చూడండి మీరు, ఇది వాడింది, ఇది పక్కంది వాడింది. ఈ తేడా అనేది మనం కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ చాలా ఫాస్ట్గా వేసేస్తారు. ఇది కర్ణాటక బోర్డరు, ఆంధ్ర బోర్డర్ వస్తుంది. సో ఇది మన ప్రోడక్టు. ఎస్, దిస్ ఇస్ కిరణ్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా రైతుతో వచ్చి ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం వల్ల మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది మన ప్రోడక్ట్స్కి వాడిన పత్తి. అదిగాక ఇది మళ్ళీ మేల్ ఫీమేల్. దీనికి క్రాసింగ్ చేస్తారు. క్రాసింగ్ చేస్తే ఒక కింటా మనకి 50,000 వరకు వెళ్తుందని ఈరోజు నేను రైతుతో మాట్లాడటం వల్ల నాకు తెలిసింది. సో ప్రతి ఒక్కరు కూడాను మన గ్రాన్యువల్స్ ఒకసారి వేసి వదిలేస్తే కాదు, ఖచ్చితంగా గ్రాన్యువల్స్ వేయాలి. హ్యూమిక్, మాసు వాటితోటి మనం స్ప్రే చేయించాలి. ఆ విధంగా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 4 క్వింటాలు వచ్చినా కూడా ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు మనకి చేతికి వచ్చినట్లే. అంటే ఈజీగా సింపుల్గా చేసుకున్నా కూడాను రైతు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడాను వెస్టీజ్ గ్రాన్యువల్స్ని, అలాగే హ్యూమిక్ని